నమస్తే, నేను మీ భారతి గరిబెళ్ళ. ఇవాళ మనం పాల ముంజులు తయారు చేసుకుందాం. పాల ముంజుల్ని పాలగుండతో తయారు చేయాలి. కొలత ప్రకారం ఎలా తయారు చేయాలో ఇవాళ చూద్దాం. ఈ పాలగుండ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ పాలగుండని ఒక గ్లాస్తో మనం కొలుచుకుందాం. ఈ గ్లాసు పాలగుండ వచ్చింది. ఈ పాలగుండని నీళ్ళు పోసి నానవేసుకుందాం. మునిగే వరకు నీళ్ళు పోసుకుని ఒక్క నిమిషం కరిగిపోయే వరకు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్తో కదా తీసుకున్నాం. సరిగ్గా ఈ గ్లాస్తో 2 గ్లాసుల పాలు తీసుకుందాం. ఒకటి, ఇంకో గ్లాసు పాలు, రెండు గ్లాసుల పాలు, నీళ్లు కూడా తీసుకుందాం. 2 గ్లాసుల నీళ్లు. ఇది వృద్ధులకు చాలా తేలిగ్గా జీర్ణమయ్యే వంట. వృద్ధుల కడుపుకి కూడా బాగా చలవ చేస్తుంది. అందుకే పాలముంజీల్ని పూర్వకాలం వాళ్ళందరూ చేసుకుంటూ ఉంటారు. ఈ పాలముంజీలు ముఖ్యంగా మండు వేసవి కాలంలో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వృద్ధులకు పెడుతూ ఉంటే వాళ్ళ కడుపు బాగా చలవ చేసి వేసవి కాలంలో చక్కగా ఉంటారనమాట. ఇప్పుడు 2 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు పెట్టాం కదా. స్టవ్ పెద్ద చేసుకుని దీన్ని కళాపెళ మరగనిద్దాం. పాలు మరుగుతున్నాయి. మేగడ చక్కగా వచ్చాయి. ఇప్పుడు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం నానేసిన పాలగుండని చూద్దాం. ఇదిగోండి మన నానేసిన పాలగుండ కరిగిపోయి. ఇలా కలిపితే శుభ్రంగా కలిగిపోతుంది. చిక్కటి పాలలా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి వడగడదాం, ఎందుకంటే ఏదైనా చిన్న నలకలు ఉంటా పోతాయని. ఇంకేం మిగల చిన్న పిసరు. ఇప్పుడు వచ్చిన ఈ చిక్కటి పాలని ఈ మరుగుతున్న దానిలో పోసేద్దాం. మనం కొలిచింది ఈ గ్లాస్తో. ఈ గ్లాసు పాలగుండని నానబెట్టాం. దాన్ని ఇలాగా పాలు తీసి వేస్తున్నాం. ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు ఫస్ట్ పోసి నీళ్ళలో మరిగిస్తూ ఇది మరుగుతున్నప్పుడు ఈ కరిగిన పాలగుండను వడపోసుకుని వేసాం. ఇప్పుడు దీనికి వెంటనే చిక్కబడిపోతుంది. దీన్ని కలుపుతూ ఉండాలి మనం. చూసారా చిక్కబడిపోతుంది. స్టవ్ ఎంత స్టిమ్లో ఉన్నా చిక్కబడిపోతుంది. దీన్ని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది ఇలా చిక్కబడిపోతున్నప్పుడు తొందరగానే చిక్కబడిపోతుంది. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళిపోకుండా చూస్తూ ఉండండి. తొందరగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఏ గ్లాస్తో కొలిచామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల పంచదార వేసుకోవాలి. అలా కొలత ప్రకారం వేసుకుంటే మనకి ఒకే రుచి ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి అలవాటు అయితే బాగున్నట్టు ఉంటుంది.
ఒకసారి ఎక్కువ వేసావమ్మా, ఒకసారి తక్కువ వేసావమ్మా అంటారు. ఇది మండు వేసవి కాలంలో చేసుకునేది. వేసవి కాలంలో ఇది చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటూ ఉంటే బయట నుంచి వచ్చినప్పుడు, ఎండలోంచి వచ్చినప్పుడు వడదెబ్బ ప్రమాదం లేకుండా ఉంటుందని కూడా అంటారు పెద్దలు. ముసలి వాళ్ళకి కూడా మంచిది అంటూ ఉంటారు. చాలా ఈజీ చేసుకోవడం, కొంచెం పాలగుండ కొని పెట్టుకోవడమే. ఇది మంచి రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దగ్గరికి వచ్చేసింది బాగా. ఇలా పొడవాటి చెంచాలు ఉంటే చక్కగా కొనుక్కోండి. మొదట్లో నాకు దీని ఉపయోగం తెలియలేదు, ఎందుకురా ఇంత పొడవాటి చెంచా అనుకున్నాను. తర్వాత చూస్తే ఇలా కలిపేటప్పుడు అప్పుడు కొన్ని అట్ల కాడలు చూసారా, పొడవాటి కాడలు ఉంటాయి. పొడవాటి కాడలు, అట్ల కాడలు అలాంటివి కొనుక్కుంటే ఇలా తిప్పుకోవడానికి చాలా బాగుంటాయి. ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోయినా సరే కొస కాలదు. ఇప్పుడు దీన్ని ఈ పళ్ళల్లోకి తిరగదోసేసుకుందాం. ఈ వంటను కూడా నాకు మా మామగారే రాధత్త గారి ఇంటికి వెళ్ళి నేర్చుకోమన్నారు. ఇలా వేడి మీద ఉండంగానే ముక్కల్లా కోసేద్దాం. మీకు ఇప్పుడు ముక్కల్లా కనిపించదు, కానీ ఫస్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలి. ఒక అరగంట, గంట బాగా చల్లబడ్డాక అప్పుడు మనం ఎక్కడ ముక్కలు కోసామో అవి అలా లేచి వస్తాయి. ఇప్పుడు కొయ్యకపోతే మాత్రం లేచిరావు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేకే ముక్కలు లేచి వస్తాయి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక గంట పోయాక ముక్కలను వేడి చేసుకుందాం. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాను, తీసాను, చూద్దామా ఎలా ఉంటుందో. ఇప్పుడు దీన్ని ముక్కలు కోసుకుని తినేయడమే, ఇంకేం లేదు, చేసిందంతా అయిపోయింది. అయితే నేను పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే పాలలో నీళ్ళు కలిపాను. తర్వాత వేయమన్నంత కొలత ప్రకారమే పాలగుండ కూడా వేశాను. బహుశా వాళ్ళు అలా చెప్పడం వల్లే పసివాళ్ళకి, వృద్ధులకి బాగుంటుందని చెప్పారేమో, అదిర్చి చేయకుండా. అందుకని మళ్ళీ నేను ఎందుకు అని చెప్పేసి అలాగే పాలు కలిపే నీళ్ళలోని చేశాను. తర్వాత జీడిపలుపులు కూడా వేయలేదు, వాళ్ళకి అడ్డు వస్తాయని. చూసారా, ఇది ఫ్రిడ్జ్లో పెడితే ముక్కలు తేరుకుంటాయని చెప్పాను కదా, ఇలా వచ్చాయి. చూసారా, ఇలా ఉంది. దీన్నే పాలముంజి అంటారు. తాటి ముంజిలాగే ఇది కూడా చక్కగా మృదువుగా ఉంటుంది పాలముంజి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఇది కూడా మా మామగారికి చాలా ఇష్టమైన వంట. ఆయన బావమరిది భార్య రాధత్త గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నారు. ఆయనకి ఇలా నచ్చినప్పుడు నేను మళ్ళీ సొంత కవిత్వం ఎందుకు, జీడిపప్పులు వేసి పూర్తిగా పాలతోనే చేసి ఆయనకి నచ్చినట్టుగా చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఆయన వెంటనే అమ్మి బాగుంది అంటారు. అది మీరు కూడా నేర్చుకోండి చక్కగా. చూసారా లావుగా ఎలా ఉందో, పాలముంజలు చేసుకుని తినండి. ఉంటాను. మీతో నేను భారతి గరిమెళ్ళ. మళ్ళీ కలుద్దాం, మరో వంటతో కలుద్దాం.